ముందుగా మన గురువైన బ్రహ్మర్షి పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామములు, అలాగే స్వర్ణమాలమ్మకి నా యొక్క ఆత్మ ప్రణామములు, ఇక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ శతకోటి ప్రణామములు. మేము అనుకోకుండా బాసరకు వచ్చాం సార్. బాసరకు వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కాము. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత మేము అక్కడ పాంప్లెంట్లు పంచాము. బాసల్లో పాంప్లెంట్లు పంచి ఇంకా మేము హైదరాబాద్ వెళ్దామని ట్రైన్ ఎక్కాము. ట్రైన్ ఎక్కిన తర్వాత మధ్యలో అరగంట సేపు ట్రైన్ ఆగడం వల్ల అనుకోకుండా మా అన్న బిడ్డే మనము ఎక్కడికి వెళ్దాం మంది లెక్క ఎక్కడ వెళ్దాం అని అన్నారు. అంటే మీ ఇష్టం చెప్పుకుంటే సార్ ఇంటికి వెళ్దాం, మా ఇంటికి వెళ్దాం అన్నారు ఫస్ట్. అంటే ఏం అనిపించలేదు. తర్వాత చక్కర్నగర్కి వెళ్దాము, సార్ ఇంటికి వెళ్దాము అని అన్నారు. అంటే సరే వెళ్దాం, ఇల్లు నేను చూడలేదు, నాకు చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నాకు మా ఆయన మా కుటుంబం అంతా ఉన్నది కదా, అందరం కలిసి వెళ్దాం మరి అని చెప్పి అప్పుడప్పుడే సడన్గా దిగేసినాం సార్. దిగిన తర్వాత మన బస్ ఎక్కినాం, బోధన్ బస్ ఎక్కాము. ఎక్కి మధ్యలో బస్సులో ఒక సార్ కనిపించారు. ఆ సార్ని అడిగాము, మాకు ఇల్లు తెలియదు సార్ అంటే ఆ సారు మాకు కరెక్ట్ అడ్రస్ కూడా చెప్తే డైరెక్ట్ మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఎంత ఇల్లుని చూడగానే మాకు ఒక మంచి ఆనందం, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపించింది. చాలా బాగుంది. ఇక్కడ నైట్ మేము ఉంటాం సార్, మేము ఉండొచ్చా సార్ అని సార్ని అడిగినాము. ఉండండి అమ్మా అని అన్నారు. మేము మబ్బులో వెళ్తామంటే సరే అమ్మా మీ ఇష్టమైనప్పుడు టిఫిన్ చేసి వెళ్ళండి అన్నారు. అసలు మేము ఒక రోజు ఎక్కడైనా ఉండాలి అని అనుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంట్లోకి వస్తే కూడా అంత ఆనందం అనిపించలేదు. ఇప్పుడు ఇక్కడ వస్తే అసలు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆ ఫీలింగ్ మాకు ఇక్కడ కనిపించింది సార్. చాలా ఆనందం అనిపించింది. అసలు బ్రహ్మర్షి పత్రిజీకి నా యొక్క శతకోటి ప్రణామములు. ఇక్కడికి ఎంతోమందిని మా ఫ్రెండ్స్ని అందరినీ ధ్యానులందరినీ తీసుకొని రావాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు. మేము బాసర వెళ్ళాం. అక్కడ రిటర్న్ ట్రైన్ లేట్ అవుతుందని చాలాసేపు ట్రైన్లో వెయిట్ చేసాం. 1 hour 2 hours అట్లా అవుతున్నా ఇంకా వెళ్ళట్లేదు. సడన్గా ఒక థాట్ వచ్చింది, మనకు పత్రి సార్ ఉన్నారు కదా, ఆ సార్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. మేము ఎప్పుడో 2009లో ఇక్కడికి వచ్చాము. చాలా రోజుల నుంచి వెళ్దామని అనుకుంటున్నాం కానీ కుదరలేదు. సడన్గా అనుకునేసరికి ఇంకా వచ్చేద్దామని ఫిక్స్ అయినాం, వచ్చేసాం. ఇక్కడ వచ్చేసరికి సేమ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లులానే అనిపించింది. మా తాత, మేము చిన్నప్పటి నుంచి తాతను మిస్ అయ్యాం. మా పత్రి సరే మాకు తాతలాగా మేము ఫీల్ అవుతాం. ఇక్కడికి వచ్చాక చాలా ఆనందంగా అనిపించింది. నైట్ భోజనం చేసాం, నైట్ అంతా మెడిటేషన్ చేసుకున్నాం, ఇంకా సజ్జన సాంగత్యం చేసుకున్నాం, డ్యాన్స్ చేసాం. ఇవన్నీ చేసి చాలా ఆనందంగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ మెడిటేషన్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇక్కడ మాస్టర్స్ మాకు మీరు తిన్నాకనే వెళ్ళాలని మా అమ్మమ్మ వాళ్ళు ఎట్లా చేశారో అట్లా చేసి ఫుడ్ చేసి మంచి ప్రేమతో మాకు భోజనం పెట్టి టిఫిన్ చేసి మరీ మేము వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ.